నా పేరు రాజేష్ నాయక్, నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ ఎస్టీ సంఘాల ఐక్యవేదిక 16 సంఘాల కోఆర్డినేటర్గా నేను పనిచేస్తూ ఉన్నా. నిన్న కొడంగల్ కాన్స్టెన్సీలో ఫార్మా కంపెనీ పేర్లతో ప్రభుత్వ యంత్రాంగ అధికారులు పోయారు. అక్కడ లంబాడి తండాలు గ్రామాలు ఉన్నాయి, అక్కడ లంబాడి రైతులు ఉన్నారు. వాళ్లకు భయప్రాంతం చేసి చాలా పెద్ద ఆందోళన కార్యక్రమము ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగము పనిచేసింది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి. కొడంగల్ కాన్స్టెన్సీలో లంబాడి సామాజిక వర్గం 30,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలిచారు. మేము సూటిగా ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నాం. కొడంగల్ కాన్స్టెన్సీలో లంబాడి తండాలు గుడాలు అక్కడ గ్రామాల్లోనే 13,000 ఎకరాలకు మీరు పరిశ్రమ పేర్లతో ఫార్మా కంపెనీ పేర్లతో ఇవాళ లంబాడి భూములే ఇవాళ గుంజుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం పోయి అక్కడ మా తండాలో మా రైతులకి భయప్రాంతం గురి చేసి దాడి వచ్చేలాగా రెచ్చగొట్టారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 స్థానాల్లో లంబాడి సామాజిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర ఓట్లతో గెలిపించిన లంబాడి సామాజిక వర్గం భూమి లాక్కోవడము అంతరమేందో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు ఇవాళ అక్కడ దొరల భూములు ఉన్నాయి, ఇతరితర భూములు ఉన్నాయి. వాళ్ళ జోలికి పోకుండా ఇవాళ గిరిజన లంబాడి సామాజిక వర్గ భూములకు పోవడంలో అంతరమేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్లతో మేమే గెలిపించాం, ఆ ఓట్లతో బుద్ధి చెప్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నది. దాంతోపాటు ఆ రైతులకు అరెస్ట్ చేసిన ఇబ్బంది పెట్టినా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంతో లడాయికి ఎస్టీ సంఘాల ఐక్యవేదిక నంగారబేలి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర గవర్నమెంట్తో లడాయికి సిద్ధమవుతాం. రైతుల పక్షాన ఉంటాం. మీరు ఏ పరిశ్రమ కోసమో ఏ ప్రారంభ కోసమో మీరు ప్రయత్నం చేస్తున్నారో ఉపరక్షించుకోవాలని కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన ఉంటాం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా రైతుల పక్షాన ఎలాంటి చీమ కట్టున బాధ్యత ప్రభుత్వం వహించాలని కూడా మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.